వెల్కమ్. గత కొన్ని రోజులుగా ముస్లింలకు వ్యతిరేకమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో నేను ముస్లింలకు వ్యతిరేకి కాదు అంటూ ప్రధాని మోదీ దానికి వివరణ ఇచ్చారు. అయితే మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను చూపిస్తున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు, ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటి మేడం, ఈ దేశంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా బీజేపీని ఒక కార్నర్కు నెట్టడానికి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. ఏదంటే ఆ కార్నర్ ప్లేస్ ఏంటంటే బీజేపీ ముస్లింలకు వ్యతిరేకము, హిందువులకు అనుకూలము, బీజేపీ మతోన్మాద పార్టీ, బీజేపీ హిందూ సాంప్రదాయ సిద్ధాంతాలను నమ్మేటువంటి పార్టీ, అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు. ఎందుకంటే ఈ దేశంలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానం ఏమిటంటే ముస్లిం సంతృప్తి పరచడానికి చేసేటంటే ముస్లింలను ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కింద సీట్లు సంపాదించేటువంటి పద్ధతి లోపలనే ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ముస్లింల అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి ఏమీ లేదు. ముస్లింలు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తారు మీరు, ఓల్డ్ సిటీలో అంతే. అంటే వాళ్ళ అభివృద్ధి అనేది ఉండదు, రోడ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, విద్య వైద్య సంబంధమైనటువంటి చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ గత 60 సంవత్సరాలుగా ఈ దేశంలో అమలు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది ఏమిటంటే దేశంలో ఒక జాతి, ఈ జాతి ఒక వన్ నేషన్ వన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఉండాలా. ఒకటి ఈ దేశము, ఈ దేశం సమగ్రత, ఈ దేశ భద్రత, ఈ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత గొడవలు పాకిస్తాన్తో మనకు ఉండేటువంటిది కానీ, లేకపోతే 370 కాశ్మీర్కు సంబంధించినటువంటి చట్ట సవరణ కానీ, వీటన్నిటిలో కూడా ఏంటంటే బ్రహ్మాండంగా మీకు తెలుసు మేడం, గత ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి బీజేపీ ఏదైతే 370 సవరణ ఉందో 90% ప్రజలు ఈ దేశంలో దాన్ని అనుసరించడం జరిగింది, అమలుపరచడం జరిగింది, దానికి సంబంధించి మద్దతు ప్రకటించడం జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ మతోన్మాద శక్తి అనేటువంటి దాని కింద బీజేపీని ఒక నేర సంస్థ కింద చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అది కాదు అని చెప్పడానికి దేశంలో అనేక తీర్పులు వచ్చినాయి. తీర్పులు అంటే ఇప్పుడు 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము, 3వసారి మేము గెలవబోతున్నాము. ప్రజలు తెలంగాణ లాంటి ప్రాంతాల లోపల కూడా మేము విస్తృతంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ప్రజాభిప్రాయము హిందూ అనేటువంటిది కాదు. ఈ దేశంలో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చినారు, పాకిస్తాన్లో పుట్టినారు, అదేంది వ్యతిరేకత ఎందుకు ఉంటుందండి? కాబట్టి వల్ల ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధిని సహించలేక బీజేపీ అనుసరిస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాల మతాల యొక్క అభివృద్ధి లేకపోతే సంస్కరణలకు సంబంధించినటువంటి విషయం లోపల బీజేపీని బదనాం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక కుట్ర, దానికి కమ్యూనిస్టులు పాడుతున్నటువంటి వంతపాట అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మోదీ గారు నిన్న మాట్లాడింది చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఎవ్వరికీ ఇప్పుడు అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేయడం జరిగిందండి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో. ఎందుకు చేయడం జరిగిందండి? ఇవాళ సాధారణ ఎస్టీ మహిళను ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి రామ్నాథ్ కోవింద్ను ఎస్సీకి సంబంధించినటువంటిది బీజేపీకి వచ్చినటువంటి అవకాశాలు, ప్రెసిడెంట్ చేసేటువంటి అవకాశాలను మనం మూడింటిని మనం ఆలోచించడం జరిగినప్పుడు 3 అగ్రకులాల వాళ్ళు లేరు, దళితులు, ముస్లింలు, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులను తీసుకోవడం జరిగినటువంటిది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఎస్టీ మహిళను, ఒక ముస్లింను మన ప్రెసిడెంట్ చేయడం జరిగినప్పుడు దేశంలో అత్యున్నత స్థానం అంటే అది అత్యున్నతమైన స్థానం అంటే ప్రైమ్ మినిస్టర్తో సహా సుప్రీంకోర్టు జడ్జీలతో సహా ఈ రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నటువంటి అందరూ కూడా లేచి నిల్చొని నమస్కారం పెట్టేటువంటి ఒక స్థాయికి ఎదగడం జరిగినటువంటిది. అందువల్ల బీజేపీకి కులాలు మతాలు ఇవన్నిటి మీద సమగ్రమైన దేశ అభివృద్ధి, దేశ భద్రత, దేశంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద అనుసరించేటువంటి ఒక విధానంలో వస్తున్నటువంటి మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. మా స్టాండ్ మాకు కరెక్ట్ ఉంది. అది మతపరమైన రిజర్వేషన్ చేయకండి, ఇతరత్ర ఏదైనా చేయండి. మతపరమైన రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. అందరినీ సమానంగా తీసుకొని పోవాలా. దేశంలో ఓబీసీలు అధికంగా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ మతపరమైన రిజర్వేషన్స్, ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్స్ వీళ్ళకి బదిలాయిద్దాము. వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ఆ కేటగిరీలో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ కింద ముస్లింలను వేరు చేసేటువంటి ప్రయత్నం జరగలేదు. చాలా మంది ముస్లింలు ఇవాళ మీరు అనుకుంటున్నారేమో కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. వ్యతిరేకం కాదు అంటూనే మైనార్టీలకు ఎటువంటి హక్కు లేదు అన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి కదా. అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవా? ఈ దేశం ఒకటి మేడం, ఈ దేశ భద్రత ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా చూస్తాం మనం, అది క్రిస్టియన్ కంట్రీ అని మనం అంటామా? అనము. దేశంలో ఇప్పుడు మన వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది మన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు.
ఆ దేశంలో ఉండబడేటువంటి చట్టాలకు లోబడి ఆ దేశంలో ఉండేటువంటి అభివృద్ధి భాగంలో మనం కూడా పాత్ర వహించాలి, అది ఉంటుంది తప్ప ప్రత్యేకంగా హక్కులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది మా పాలసీ విధానం. అది కొంతమందికి నచ్చకపోవచ్చు అది, కానీ స్లోగా ఇప్పుడు ఎవరిని కూడా ఏం వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు ఎంతమంది లేదంటే ఎంతమంది అధికారులు రావడం లేదంటే ఎంతమంది ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ముస్లింలు రావడం లేదంటే నేను ఆపినారా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నదా లేదు. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు కాంగ్రెస్కు మిగిలినటువంటి ఒక చివరి అంశం ఏంటంటే ముస్లిం వ్యతిరేక విధానాన్ని మతోన్మాద పార్టీ అని చెప్పి ముద్ర వేసి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజల్లో ఆ చైతన్యం ఉన్నది. కాబట్టి ముస్లిములు కూడా ఇవాళ మనం గతంలో లేనటువంటి దానికంటే కూడా ఈ అధిక భాగము, నేను చాలా మందితో మాట్లాడుతుంటాను, నేను ఓల్డ్ సిటీలో ఉంటాను, చాలా మందితో మాట్లాడినప్పుడు ఏంటంటే మోదీ యొక్క పాలనను వాళ్ళు ఏదన్నా కానివ్వండి ఒక సుపరిపాలన అనేటువంటి దానికి అభిప్రాయానికి వచ్చినారు. ఇవాళ ఈ మతోన్మాద శక్తులు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళు మతోన్మాద శక్తులు హిందూ ముస్లిం అని మాట్లాడుతున్నారు. రామాలయం ఉంది, రామాలయం 400-500 సంవత్సరాల చరిత్ర, దాన్ని కట్టారు, నిర్మాణం చేసినారు. కాంగ్రెస్లో కూడా పోయి నమస్కారం పెట్టుకుంటే అయిపోయాయి కదండి, మరి మీకు కూడా ఓట్లు పడతాయి కదా, మరి మీరెందుకు ఓడలేదు లేదు నాకు అర్థం కాలేదు. కాబట్టి మీకు గౌరవప్రదంగా పిలిచినారు. ఒక ట్రస్టు, దేశంలో ఉండేటువంటి ఒక భావజాలము, సాంప్రదాయాలు, కుటుంబ సాంప్రదాయాలు, దేశ భద్రత, దేశంలో అభివృద్ధి, అన్ని వర్గాల సామాజిక అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా ఏ ఆధ్యాత్మిక భావంలో కూడా ముస్లిం ఖురాన్లో చదివినప్పటికీ మన చట్టాల్లో మన వేదాల్లో చదివినప్పటికీ కూడా భగవద్గీతలో చదివినప్పుడు కూడా పేదవాడికి సహాయం చేయమని ఉన్నది తప్ప దానికి వ్యతిరేకంగా చేయమని ఎక్కడా లేదు. కాబట్టి ఇవాళ ఓట్ల కోసం ఇప్పుడు మీరు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్లో లైక్లు వస్తున్నాయి, పాకిస్తాన్లో ఫాలోయింగ్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆ మధ్యలో మీకు తెలుసు ఒక 8-9 నెలల కింద సంవత్సరం కింద బ్రిటిష్ పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడినప్పుడు అక్కడ ఇక్కడ మా పిచ్చపాటి మాట్లాడినప్పుడు భారతదేశ అంతర్గత విషయాల గురించి మాట్లాడి ఎవరైనా మాట్లాడతారా? భారతదేశంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే, అభిప్రాయ భేదాలు ఉంటే ఈ దేశంలో మాట్లాడాలి తప్ప అక్కడ మాట్లాడకూడదు. ఇటువంటి పరిస్థితి లోపల దేశభక్తి, దేశ భద్రత, నేను అమెరికాలో చూశాను మేడం, ప్రతి మోటార్ సైకిల్ ఒక జెండా కట్టుకొని పోతుంటారు. అంటే దేశభక్తి అంత గొప్పది. అన్నిటికంటే ముఖ్యమైనది దేశభక్తి, దేశ సమగ్రత, దేశ రక్షణ ముఖ్యమా, ఆ తర్వాత అభివృద్ధి. ఆ కోణంలో అందరు కలిసి రావాలా. ఆ కోణంలో కొంత టెర్రరిజం పెరిగినటువంటి, కాశ్మీర్లో పెరిగినటువంటి టెర్రరిజం గతంలో వీళ్ళ పరిపాలనలో, అదేవిధంగా పంజాబ్లో జరిగినటువంటి ఏదైతే కొన్ని వేర్పాటు ధోరణులు ఉన్నాయో కాంగ్రెస్ కాలంలో జరిగినటువంటి ఇవన్నిటి కూడా సరిదిద్ది మోదీ వల్ల దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కింద తీసుకుపోతున్నారు. ఇది మనం చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మోదీ గారు చెప్పడం కాదు. ప్రపంచ ఆర్థిక సంస్థలు ఉన్నాయి, ప్రపంచ బ్యాంకులు ఉన్నాయి, IMFలు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, ఈ క్రిసిల్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇవాళ బలంగా పెరిగినటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలో దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం లోపల అందరూ కలిసి రావాలనేటువంటి దాని కిందనే హిందూ ముస్లిం అనేటువంటి భావం ఎట్లాంటి తారతమ్యత లేవని చెప్పి మోదీ ప్రకటించడానికి ప్రయత్నం చేసింది జరిగింది. అయినప్పుడు కూడా ఏంటంటే కమ్యూనిస్టులు ఇప్పుడు చూస్తున్నారు తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారు? బీజేపీని అడ్డుకోవడానికి అనేది. అంటే అడ్డుకోవడానికి మీ పాలసీ ఏందో చెప్పండి, మీకు ఓటేమని చెప్పండి. అడ్డుకోవడానికి పోటీ చేసేటువంటి పరిస్థితుల పలు కమ్యూనిస్టులు దిగజారినారు అనేటువంటిది కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొత్స శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో న్యూస్ కేఫ్ మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొత్స శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, ఏంటి రాష్ట్రంలో మైనార్టీలు ఆలోచనలో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ నుంచి అంటే ఆ వర్గం తిరిగి బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతుందా? అండ్ మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల మీ సమాధానం ఏంటంటే మేము వ్యతిరేకులం కాదు, వ్యతిరేకులుగా చూపించి వాళ్ళ మీద కపట ప్రేమను చూపించుకుంటున్నారు, వాళ్ళు మేమే మంచి వాళ్ళమని చెప్పించుకుంటున్నారు, అలా మాట్లాడేలా చేసుకుంటున్నారు అన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, దీనిపైన మీ సమాధానం ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి. రాష్ట్రంలో మైనార్టీల ఆలోచనలో మార్పు వచ్చిందా? అంటే కాంగ్రెస్ నుంచి అలా మార్పు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతున్నారా అన్న సమాధానం కూడా వినిపిస్తోంది. నిజంగా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇంకోటి, బీజేపీకి అంటే వ్యతిరేకులం కాదు, ముస్లింలకు మేము వ్యతిరేకులు కాదు అంటూ విమర్శలు చేస్తున్నారంటూ మోదీ మాట్లాడారు. దానికి వివరణ ఇచ్చారనమాట. అంటే మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి తాము వారికి స్నేహితులం అంటూ ఒక కపట ప్రేమ చూపిస్తున్నారు విపక్షాలు అని అంటున్నారు. మీ సమాధానం ఏంటి దీనిపైన? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా నమస్తే అండి. ఈ వాస్తవానికి ఈ దేశంలో మోడీ గారు, ప్రధానంగా మోడీ గారు ఆయన వే ఆఫ్ స్పీకింగ్ ఎట్లుంటుందంటే ముందొకటి మాట్లాడతారు. ఈ దేశంలో ఒకదానికి చర్చ జరుగుతుంది. ముస్లింల పేరు మీద ప్రత్యేకంగా పేరు తీసి ముస్లిం అంటే మత ప్రమేయమైనటువంటి రిజర్వేషన్లు మేము రద్దు చేస్తాము అనేటువంటిది ఒక మాట బహాటంగా మాట్లాడిన తర్వాత అది ఒక పెద్ద చర్చ జరిగింది అనమాట ఈ దేశంలో. అంటే పార్టీషన్ అయిపోయింది. అంటే
ఆ చర్చ ఏ స్థాయికి తీసుకెళ్ళిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఈ దేశంలో ఏదో రేపు పొద్దున బీజేపీ వస్తే ముస్లిం మైనారిటీలకు లేకపోతే ఓబీసీలకు ఓబీసీలకు బీసీలకు అందరు కూడా ఈ రిజర్వేషనే తీసేస్తుంది అనేటువంటిది ఏమో కాంగ్రెస్ వాదన. వీళ్ళేమో చాలా స్ట్రిక్ట్ గా ఓన్లీ అంటే మత ప్రమేయమైనటువంటి మతం అనేటువంటి పార్టీషన్ పర్ఫెక్ట్ గా ప్రజల్లోకి చేరవేసి, అంటే హిందూ అంటే సహజంగా భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వ నినాదంతో ముందుకెళ్ళి ఆ లైన్ ని దాంట్లో సక్సెస్ అయినరు. ఇప్పుడు ఏంది ఇంకా ఎలక్షన్లు దగ్గరున్నాయి కాబట్టి దానికి మళ్ళీ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం. అంటే మేము ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. అంటే ఎంతసేపు ఇదేదో నిజంగా జరుగుతుందా అనేటువంటిది కాదు. అది ఏం జరగదు. జరిగే పరిస్థితిలో లేని అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల్లో చర్చకు తెరలేపి అంటే రెండు వర్గాలుగా విడిపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దారుణంగా నేను చూసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంతమంది మాట్లాడిండ్రు. అంటే అంత దారుణంగా దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. మైనారిటీ ఓట్లు రాబట్టుకోవడం కోసము వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. మా అద్దంకి దయాకర్ గారు ఆయన ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. మీరు ఏ మతంలో ఆయన ఉండొచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ లైన్ మాట్లాడితే సరిపోతుంది. ఆయన నేరుగా వచ్చేసి మీరేమన్నా రాముడేమన్నా మీ చిన్నయ్యనారా, అది కూడా అంత భాష కూడా ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని, ఇంత పెద్ద హైందవ సమాజాన్ని మీరేమన్నా రాముడేమన్నా మీ చిన్నయ్యనారా, సీతేమన్నా, అరే ఆ పదజాలం ఏంది, ఆ అవసరం ఏంది? గతంలో నేను పాకిస్తాన్ ప్రేమించా ఎవరొద్దు అంటుండు. ప్రపంచంలో మనిషిని ప్రేమిస్తాడు, అందరిని ప్రేమిస్తాడు. దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ కావాలని రాజకీయాలలో విలువలు దిగజార్చేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రయత్నం అయితే అత్యంత దారుణంగా ఉంది. నిన్నెక్కడో నేను ఖర్గే గారి మాటలు కూడా విన్నా. ఆయన అంటే మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోతే నా తప్ప, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ సంపద సహజంగానే ప్రభుత్వం నుంచి ఇస్తాం. అంటే ఈ అధికారం కోసం ఇంత అవసరమా? ఎక్కడికి తీసుకెళ్తారు సమాజాన్ని? అత్యున్నత స్థాయి వ్యక్తులైనటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అంటే రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి పార్టీల పెద్దలు ఇంత దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? రాజకీయాలను ఇంత దిగజార్చాల్సినటువంటి అవసరం ఏముంది? ఓట్ల కోసం అంటే ప్రజలంతా పరిణతి లేకుండా ఉన్నారా? అంటే నిజంగా కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఒక సమ్మోహన శక్తి ఉన్న వ్యక్తులు, వాళ్ళు ప్రభావితం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు కొన్ని మాటలు మాట్లాడితే సమాజంలో చిన్న చిన్న పసి హృదయాలు లేకపోతే యువతను వాళ్ళందరూ కనుక విన్నట్టయితే ఇట్లాంటి చెడు ఇంజెక్ట్ అవుతుంది. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఓట్లు దండుకోవాలన్న రెండు పార్టీలు కూడా నేనైతే ఆ రెండు పార్టీల ఆలోచనల సరళిని వాళ్ళు మార్చుకుంటే మంచి. అప్పుడు వారు వెంకటరెడ్డి గారు అంటున్నారు, నిజమే ఈ ఎన్నికలు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ భద్రత గురించి మాట్లాడాలా, లేకపోతే ఈ జాతి 10 సంవత్సరాల్లో సాధించినటువంటి పురోభివృద్ధి గురించి మాట్లాడాలా? ఎన్నో అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా మాట్లాడాలా, 70 సంవత్సరాల్లో వాళ్ళు సాధించిన ప్రగతి మాట్లాడాలా, వాళ్ళ నష్టం మాట్లాడాలా, వాళ్ళ కష్టం మాట్లాడాలా, ప్రజల కష్టాలు మాట్లాడండి. ఇవన్నీ వదిలేసి ఎటేటో తిప్పుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు వస్తాయి అనేటువంటిది మీరు ఒక మారతాయా అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అన్ని మతాలు, మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ బేస్డ్ పోలరైజేషన్, ఓట్ పోలరైజేషన్ గురించి మేము ఎప్పుడు మాట్లాడడం. అది మా సిద్ధాంతమేగా. వి స్పీక్ ఆల్వేస్, ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం, రైతు బాగుండాలా, యువత బాగుండాలా, చేయూతను అందించాలా, అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలా, మంచి నీరు రావాలా, మంచి కరెంటు రావాలా, పరిశ్రమలు రావాలా, పారిశ్రామిక అభివృద్ధి జరగాల.
ఇవి మేము కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ వర్గం అంటే ఇప్పుడు 5 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసలు వాళ్ళు ఏం చూశారు, దాన్ని బట్టి బేరేజ్ వేసుకొని ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అవుతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేవలం మైనార్టీ వాళ్ళే కదా. నేను మేడం ఒక కాంగ్రెస్ అది ఒక మైనారిటీలే కాదు, వాళ్ళ దురదృష్టమో అదృష్టమో ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న దురదృష్టం ఏమిటంటే వాళ్ళు వర్షాలు లేవు అంటే వాటర్ సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది. మరి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించలేక అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయలేకపోయిండ్రు. అంటే వాస్తవం మాట్లాడుకోవాలి మనం. నాకేమో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు నేను ఏదో 2 మాటలు మాట్లాడితే దిగిపోతుందని లేదు, దింపాలనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. పార్టీ కొనసాగాలని కోరుకుంటున్నాం. ఆ పార్టీ 5 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు కొనసాగాల. మేమైతే ప్రజా గొంతుకై నినదిస్తాం, అంతవరకు బాగుంది. వాళ్ళు ఏ వర్గాన్ని కూడా సంతృప్తి చెందించలేకపోయారు. వాళ్ళు పదే పదే గొప్పగా చెప్పుకుంటున్న బస్సులలో మహిళలకి ఉచితంగా ఇచ్చిన మేము అని చెప్తున్నారు. అది అసలు వయబుల్ కాదు, దానివల్ల అసంతృప్తితో ఉన్నారు. ముస్లిం వర్గాలకు వాళ్ళు చేసింది ఈ 4 నెలల్లో ఏమీ లేదు. ముస్లిం వర్గమే కాదు, మీరు ఒక ముస్లిం వర్గం అంటున్నారు. తెలంగాణ సమాజంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, అంటే వాళ్ళకి సమయం కూడా తక్కువ ఉంది. ఎన్నికలు వచ్చే నాటికి 2 అంశాలు మాట్లాడు వాళ్ళకి సమయం. వెంకటరెడ్డి గారు, ముస్లిం ఓటు బ్యాంక్ కనుక టోటల్ గా యాంటీ అయితే బీజేపీకి మెజార్టీ సీట్లు కూడా రావు అన్న భయంతోనే ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇంకోటి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక గెలిస్తే మహిళల మంగళసూత్రాలు కూడా దోచిపెడతారు, వాళ్ళ వస్తువులను కూడా తాకడ పెడతారు అన్న విషయం అప్పుడు దీనిపైన చాలా పెద్ద దుమారమే రేగింది. ఇంకోటి, మీరేంటంటే బీజేపీ హిందుత్వ భావజాలం కలిగిన వ్యక్తి, సిద్ధాంతాలకు లోబడి ఉంటారు. అవును. ఒకటి మేడం, ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే, ఈ దేశంలో ముస్లింలను బుజ్జగించేటువంటి ఒక మతాన్ని బుజ్జగించే రాజకీయాలు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది, ఏ మతమైనా కానివ్వండి అది ఉండకూడదు అనేటువంటిది బీజేపీ యొక్క విధానం. పోతే బీజేపీకి ముస్లింలు వ్యతిరేకం అనేటువంటి చర్చ ఏదైతే ఉందో అది అనేక సంవత్సరాల నుంచి, ఒక 70-80 సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటిది. అట్లా ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకోండి, త్రిబుల్ తలాక్ తీసుకోండి. త్రిబుల్ తలాక్ ఎవరి కోసం తీసుకున్నారు? హిందువుల కోసం, హిందూ మహిళల కోసం తీసుకున్నారా? అంటే అనేక పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేసి తలాక్ అని చెప్పి 3 సార్లు అనేసి ఆ మహిళలను అనాథలుగా చేసి వాళ్ళ పిల్లల్ని అనాథలుగా చేసినటువంటి పరిస్థితి లోపల వాళ్ళకి రక్షణ జరగాలనేటువంటి ఒక ఉద్దేశం చేత సాహసోపేతమైనటువంటి చట్ట సవరణ అనేటువంటిది మోదీ గారి ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం. అదొక విధానము. ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని వ్యతిరేకమని. నేను చాలా సందర్భాలు ఈ మధ్యన కిషన్ రెడ్డి గారు నాంపల్లి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నాంపల్లి ఏరియాలో ప్రచారం చేస్తున్నప్పుడు, ఆయన వెహికల్ మీద వెళ్తున్నప్పుడు, రోడ్ షో చేస్తున్నప్పుడు, ముస్లిం ఏరియాల నుంచి ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ప్రత్యక్షంగా నేను చూసినటువంటిది ఏమిటంటే, వాళ్ళు మహిళలు ఆ డోర్కు ఉండేటువంటిది మీకు తెలుసు కదా మేడం, ఒక పరద లాంటిది ఉంటుంది కదా, ఆ పరదాను దాటుకొని డోర్ తీసుకొని వచ్చి చెయ్యి ఊపుతున్నటువంటి పరిస్థితి మేము చూడడం జరిగినటువంటిది. వాళ్ళ ముస్లిం మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది, విద్య పెరిగింది, అనేక రకాలుగా వాళ్ళు కూడా అనేక రంగాల్లో ముందుకు వచ్చినారు. మహిళలు బయటికి వెళ్ళి, ఎందుకంటే ముస్లింలకు పరదా లోపల మాత్రమే ఉంటారు అనేటువంటి ఒక సనాతన ఆచారాన్ని తీసేసి వాళ్ళ మహిళలు మనకు అనేక రకాలుగా కనపడుతున్నారు. వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, అనేక విధాలుగా వాళ్ళు కూడా జీవనోపాధి కోసం ముందుకు వచ్చిన పరిస్థితి గత 10-15 సంవత్సరాలుగా దేశంలోనూ ముఖ్యంగా తెలంగాణలో మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక చదువుకున్న మహిళ త్రిపుల్ తలాక్ను ఆహ్వానిస్తున్నది. 370 కాశ్మీర్ సవరణ చట్టానికి సంబంధించినటువంటిది కాంగ్రెస్ వ్యతిరేకించింది. కానీ మన దేశం అంటే కాశ్మీరు భారతదేశంలో ఒక అంతర్భాగము అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకొని పోయినాం తప్ప కాంగ్రెస్ దాని మీద అనేక రకాల అభిప్రాయాలు వ్యతిరేకత చేయడం జరిగింది. చట్ట సభలో పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు గతంలో మీకు తెలిసినటువంటిది. కాబట్టి ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి తీసుకుపోవాలా, అన్ని కులాలు మతాలను తీసుకుపోవాలా, సామాజికంగా ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ కింద, శక్తి కింద రూపొందించాలా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. 144 కోట్ల జనాభా ఉన్నటువంటిది. ఎందుకంటే మోదీ గారి పీరియడ్లోనే భారతదేశం చైనాను దాటేసి ఇవాళ 144 కోట్ల జనాభాకు రావడం జరిగినటువంటిది. అటువంటి 144 కోట్ల జనాభా కరోనా కాలం లోపల మొత్తం స్మాష్ అయిపోతుంది అని అనేక ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్పినప్పటికీ కూడా, నివేదికలు చెప్పినప్పుడు కూడా, మోదీ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల, భవిష్యత్తు ప్రణాళికల వల్ల, చాకచక్యమైనటువంటి అభివృద్ధి విధానం వల్ల కరోనా పద్ధతిని ఏ విధంగా మనం దాన్ని నియంత్రించేటువంటి విధానాన్ని మనం చెప్పడం జరిగినటువంటిదో
పాటించడం జరిగిందో, అమలు చేయడం జరిగిందో, ఇవాళ దేశంలో మనకు ఒక విశ్వ గురువు కింద, దేశంలో కాదు ప్రపంచంలో ఒక విశ్వ గురువు కింద అమెరికా లాంటి దేశాల ప్రెసిడెంట్లు ఇవాళ మోదీ గారికి నమస్కరించేటువంటి పరిస్థితికి రావడం జరిగినటువంటిది. ఇది దేశం యొక్క ఉండాల్సినటువంటిది. ఇది మనం చెప్తున్నప్పుడు మీరు ముస్లింలకు వ్యతిరేకము, మంగళసూత్రాలు, ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి విధానంలో మనం వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పుడు మనం చాలా కాలంగా 4 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు బట్టి గారు మాట్లాడుతున్నారు, మీరు చూశారో లేదో, దేశంలోని సంపదను, రాష్ట్రంలోని సంపదను పంచుతాము అంటున్నాడు మాటి మాటికి. నాకు అర్థం కాలేదు. వెంకటరెడ్డి గారు ఏంటంటే ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు కదా. అంటే ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళ మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు, ప్రజలకు ఆ సంపద దోచిపెడతారు అనే విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేయొద్దు కదా. ప్రధాని అనే వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి, ఒకరిని మాత్రం అలా డిఫరెంట్ గా చూడొద్దు కదా. కరెక్ట్, అది ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంది, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది అంటే ఆస్తుల మీద సర్వే చేస్తాము, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సర్వే చేస్తాము, ఎంత బంగారం ఉంది సర్వే చేస్తాము. అంటే దీని అర్థం ఏంది? మరి మంగళసూత్రాలకు భద్రత లేదు అనేటువంటి మోదీ గారు మాట్లాడినటువంటి అంశం. కష్టపడి సంపాదించుకున్నటువంటి మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ఆ సొమ్ముని జాగ్రత్తగా ఆస్తి రూపంలో వాళ్ళు రూపొందించుకోవడం జరిగినప్పుడు, మార్చుకోవడం జరిగినప్పుడు వాటి మీద మీరు సర్వే చేస్తాము. మీ కాలంలో, మన కాంగ్రెస్ కాలంలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనే ఈ గుత్తాధిపత్య ఆస్తులు సంపాదించడం అంతా వాళ్ళు నేర్పినటువంటిది. వాళ్ళ నాయకులే వాళ్ళ చాలా సందర్భాల లోపల 20,000 కోట్లు 30,000 కోట్లు కాంట్రాక్టులు పెట్టేటువంటి వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో మంత్రులు కొనసాగుతున్నారు. పేర్లు ఎందుకని అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆస్తి సంపద పంచుతాము పేదలకు అనేటువంటి ముసలి కన్నీరు చెప్పడం అనేటువంటిది అది కాదు. కాబట్టి మోదీ గారు చెప్పినటువంటిది ఏమిటంటే అందరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి దేశాన్ని రక్షించుకుందాం, అందరం కలిసి, అందరం అంటే దాంట్లో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. ఆ కోణంలో ప్రపంచంలో మనం ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కింద మనల్ని చూసి మన వైపు రావాలా ప్రపంచ దేశాలు అనేటువంటిది ఆ కోణంలో మోదీ గారు మాట్లాడితే ఇది ముస్లింలకు వ్యతిరేకము. ఏదైనా కొంత సర్దిద్దుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకే దేశము ఒకే చట్టము, తప్పేముంది? ఒకే దేశంలో ఒకే చట్టం ఉండకుండా 2 చట్టాలు ఎట్లుంటాయి మేడం? అమెరికాలో మనం 2 చట్టాలు ఉన్నాయా? మన అమెరికా అనేటువంటిది అనేక దేశాల నుంచి వచ్చినటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు అమెరికా. అంటే ఏ దేశానికి ఆ దేశానికి ఉండదు కదా. అక్కడ ఉండేటువంటి దేశంలో ఉండే చట్టాన్ని మనం గౌరవించాలా, అమలు చేయాలా, ఆ దేశంలో మనం అభివృద్ధిలో మనం భాగస్వామ్యం పోరాడాలా, ఉండాలా. ఇప్పుడు కూడా ఇక్కడ ఒకే దేశము ఒకే చట్టము ఒకే ఎన్నిక, తప్పేముంది? ఎందుకు ఎన్నికపోతున్నది కాంగ్రెస్? ఒకసారి ఎన్నికలు జరగడానికి, 2 సార్లు ఎన్నికలు జరగడానికి, 10 సార్లు ఎన్నికలు జరగడానికి ఎందుకు అట్లా వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి దేశం అనేటువంటిది ముఖ్యము, దేశ భద్రత ముఖ్యము, దేశ అభివృద్ధి ముఖ్యము, దేశ పౌరులు ముఖ్యము. కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కలిసి పనిచేయాలా, ఒకరికొకరికి సహకరించుకోవాలా. ఆ కోణంలో మనం ప్రయత్నం చేస్తే దేశం అభివృద్ధి అవుతుంది అనేటువంటి దాని కింద మోదీ గారు చెప్తున్నటువంటి ఒక భవిష్యత్ అంటే 2047 వికసిత భారత్కు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆయన చెప్తున్నటువంటి విషయాలు కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు, కానీ అందరం కూడా ఆలోచించి ముందుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, శ్రీనివాస్ గారు ఏమంటారు అంటే మోదీ అసలు బీజేపీ పార్టీ అనేది ముస్లింలకు వ్యతిరేకి కాదు, అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది 2019లో రాజ్యసభలో ఆమోదం పొంది బిల్లు తీసుకొచ్చింది కదా, మరి వ్యతిరేకని ఎందుకు అనుకుంటాం మనం? అంటే మేడం, ఎన్నికలలో ఓట్లు సంపాదించుకోవడానికి చేసే వ్యాఖ్యలు వేరు, ఈ దేశంలోని దేశ ప్రజలను అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వేరు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడినంత మాత్రాన ముస్లింలో తటస్థంగా ఉన్నటువంటి మేధావి వర్గం కొంతవరకు ప్రభావితం అవుతారు. దానివల్ల బీజేపీకి ప్రయోజనం లేదు. బీజేపీ అల్టిమేట్గా లబ్ధి పొందాలనంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 2 మతాలలో ఒక మతం మొత్తం కూడా యునైట్ అవ్వాలి, అది వాళ్ళ ఆలోచన. ఎవరంటారు ట్రిపుల్ తలాక్ తీసుకురాలేదు, ఆర్టికల్ 370 రద్దు చేయలేదని ఎవరన్నారు ఈ దేశంలో? అంటే రాజకీయాలే మాట్లాడాలనుకున్న వ్యక్తులు వాటి గురించి చర్చించరేమో కానీ నిజంగా కూడా అదొక సాహసోపేతమైన నిర్ణయమే బీజేపీ తీసుకొచ్చింది. తేవాలి కూడా, ఎందుకంటే మనం మనుషులకి మానవత్వం ఉండాలి, అందరు మనుషులు బాగుండాలి. అది హిందువుల పుట్టుకతో ఎవరు కూడా ముస్లిం గారు, పుట్టుకతో ఎవరు కూడా హిందూ గారు. మతం అనేది వాడు పెరిగిన వాతావరణం వల్ల సంక్రమిస్తుంది, కానీ మతమైనా కులమైనా ఏదైనా అయితే అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన మంచిది. ముస్లిం మహిళ మొన్నక్కడ విన్న నేను 17 సార్లు ఒక అమ్మాయికి వివాహం జరిగిందని. అంటే ఆ అమ్మాయి ఒక మెసేజ్ పంపించిందట సౌదీ అరేబియా నుంచి, మాకు
సత్రా దామాద్ ఆనే వాళ్ళ హై అని. అరే ఎంత దారుణము చూడండి. మళ్ళీ దాని కింద నేను ఒక కామెంట్ కూడా చూసిన, ముస్లిం సోదరుడి కామెంటు, ఇది తప్పు ఆమె ఎన్జిఓ అని. బహిరంగంగా వచ్చి ఒక ఎన్జిఓ మహిళ మాట్లాడుతుంటే దాన్ని అతను తప్పు అని మళ్ళీ కింద సమర్థించుకునేటువంటి ప్రయత్నం. సో ఇట్లాంటి 370 ఆర్టికల్ కూడా అది సాధ్యమే కాదని మాట్లాడినటువంటి సందర్భం నుంచి దాన్ని నిజంగా కూడా మోడీ గారి గవర్నమెంట్ చేసింది అది యాక్సెప్టెడే కదా. ఈ దేశంలో 2 రంగులు ఒకే దేశంలో 2 జెండాలు ఎగరడం, 2 రాజ్యాంగాలు ఉండకూడదు అని అందరూ కోరుకున్నాం. అద్వానీ గారు ముందెప్పుడో రథయాత్ర చేసిన రోజు మేము ఇవి చేస్తామంటే ఎవరు నమ్మలే ఈ దేశ ప్రజలు. అది వాస్తవికత. సరే, మీరు అన్నట్టు ఎన్నికలప్పుడు మాత్రం బీజేపీ ఎన్నో మాటలు మాట్లాడుతుంది అని అంటున్నారు, కానీ ట్రిపుల్ తలాక్ ని ఎందుకు తీసుకొస్తుంది? ట్రిపుల్ తలాక్ ని అసలు తీసుకొచ్చే అవసరం లేదు కదా, అప్పుడు ఎందుకు తీసుకొచ్చింది 2019లోనే? ఏమండి, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు, కేవలం ఓట్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు బీజేపీ అని అంటున్నారు కదా. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ ని తీసుకొచ్చే అవసరమే లేదు కదా, ఎందుకు తీసుకొస్తుంది? అది అట్లా కాదు అనే కదా. అప్పుడు నేను అదే చెప్పొస్తున్నా మీకు ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉన్న అనేకమైనటువంటి పరిశ్రమలను అమ్మింది. మళ్ళీ అదొక సబ్జెక్ట్, ఎందుకు అమ్మింది అనేది. అంటే వాళ్ళు సిక్ ఇండస్ట్రీస్ని అమ్మినామని వాళ్ళు అంటారు, లాభాలలో ఉన్న వాటిని కూడా అమ్మింది. అట్లనే వాళ్ళు శాశ్వతంగా కొన్ని సమస్యలను పరిష్కారం చెప్పి వాళ్ళకు దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నంలో భాగం అది. లేదా ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరూ సమానమే, ఒక వర్గం వాళ్ళు ఓటేస్తేనే మనం గెలిచినాము, ఆ వర్గానికే పనిచేయాలని ఉండదు కదండి. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అని ఐడెంటిఫై చేసి మా కార్యకర్తలకు మా పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళకు పెన్షన్లు తీసేయడం, రైతు బంధు తీసేయడం అనేది ఉండదు కదా. ప్రభుత్వము ఆ సమాజంలో ఉన్న ప్రజలందరికీ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎన్నికలప్పుడు మాత్రమే వర్గాలు, వర్ణాలు, కులాలు, మతాలు అన్ని వస్తాయి. ఇది సహజమైనటువంటి అంశం. మీరేమి తీసుకురాలేదా? బీజేపీ మాత్రమే తీసుకొచ్చిందా? మీరు మాత్రం ఎన్నికలప్పుడు ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇచ్చి వచ్చారు కదా, బట్ ఏం చేశారు? ఏమీ చేయలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ వచ్చింది కదా. నేను అదే అంటున్నానండి. నేనేమైనా ఎగ్జామ్షన్ అన్నానా? బీఆర్ఎస్ ఏమన్నా ఎగ్జామ్షన్ అన్నానా? అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాను. మేమేమి ఎగ్జామ్షన్ కాదు. కానీ మీరు అన్నట్టు మా పార్టీ ఏదైతే గతంలో పనిచేసి గతంలో మేము ఇచ్చినటువంటి హామీల మేరకు ఆ దిశగా పనిచేసింది, హైదరాబాద్ అభివృద్ధికి కానీ, తెలంగాణ సంక్షేమం కోసం కానీ, తెలంగాణ ఏర్పడిన తెలంగాణను ప్రపంచ పటంపై చూపించడానికి మేము చేసినటువంటి ప్రయత్నాలు అనేకం. అది ఇప్పుడున్న మీరు పెట్టిన చర్చలో మాట్లాడడానికి కాదు. ఈ రోజు ఖచ్చితంగా ముస్లిం ఓటర్లే కాదు, ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా మాకు ఈ హైదరాబాద్ పార్లమెంటులో కూడా, హైదరాబాద్ పార్లమెంటు నుంచి హైదరాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, ఈ భువనగిరి, ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలు హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లో ప్రభావితం ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటర్లు అందరూ మాకు సహకరిస్తారు, మా గెలుపు కోసం పనిచేస్తారు. ఆ బీజేపీ అనుకుంటున్నట్టు వాళ్ళైతే ఆ చర్చకు తెరలేపడంలో సక్సెస్ అయ్యిండ్రు, అంతవరకు చెప్పగలుగుతున్నాయి. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి అలాగే వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. మొత్తానికి గత కొన్ని రోజులుగా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు మేము ఎందుకు ట్రిపుల్ తలాక్ని 2019లో రాజ్యసభలో బిల్లు ఆమోదింపజేసి ట్రిపుల్ తలాక్ని తీసుకొస్తాము అంటూ కూడా బీజేపీ దీనిపైన వ్యాఖ్యానిస్తోంది. సో చూద్దాం ముస్లిం మైనార్టీ ఓట్లు ఎంతవరకు బీజేపీకి సహకరిస్తాయి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.